బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. రూపాయలతో కుంభమేళాకు ఎలా వెళ్ళి రావచ్చో ఇప్పుడు చూద్దాం. మనకు ప్రతి ఒక్క ప్రాంతం నుంచి కూడా కుంభమేళాకు అన్ని రకాల రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. బస్సులు, ట్రైన్లు, ప్లేన్స్, ఇలా అన్ని రకాల రవాణా సౌకర్యాలు అన్ని వర్గాల వారికి, వర్ణాల వారికి అందుబాటులో ఉన్నాయి. అయితే మనం ప్రతి ఒక్క జంక్షన్ నుంచి కూడా, అంటే ప్రతి ఒక్క, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, తిరుమల నుంచి కానీ మనకు కుంభమేళాకు సంబంధించి ట్రైన్స్ ఉన్నాయన్నమాట. అయితే అక్కడ కుంభమేళా జంక్షన్స్ మనకు ప్రత్యేకంగా ఉన్నాయి. అక్కడ దిగిన తర్వాత మనకు అందుబాటులో ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి. సంగం దాకా బస్సెస్ ఉన్నాయి. అయితే ఇవి ఎలా అంటే 15 కిలోమీటర్ల యూతల వరకే ఆ బస్సెస్ని ఆపేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ మనం చిన్న ఆటోని తీసుకొని ముందుకెళ్ళచ్చు అనమాట. ఏది ఏమైనప్పటికీ సంగం దాకా వెళ్ళాలి అని అంటే మినిమం ఎంత లేదన్నా 5 కిలోమీటర్ల మటుకు నడవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే సంగం దాకా వెళ్ళిన తర్వాత చక్కగా అందులో సంగమంలో స్నానం చేసిన తర్వాత మీకు అక్కడే సెక్టార్స్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మీకు రకరకాల వసతి సౌకర్యాలు, భోజన సదుపాయాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయన్నమాట. చాలామంది స్వచ్ఛంద సంస్థల వాళ్ళు, అలాగే పీఠాధిపతులు, అఖాడాలు, పలు దేవాలయాలకు సంబంధించిన వాళ్ళు రకరకాల కౌంటర్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ విధంగా మీరు వెళ్ళి స్నానం చేసిన తర్వాత మీకు సంబంధించిన తీర్థ విధులను కూడా అక్కడ నిర్వహించుకోవచ్చు అన్నమాట. కుంభమేళాలో ప్రత్యేకంగా పితృదేవతల ఆరాధన అనేది చాలా ముఖ్యంగా చెప్తూ ఉంటారు. స్నానము, దానము, జపము, అలాగే తీర్థ విధులు, వీటితో పాటు అక్కడ విచ్చేసే అఖాడాల దర్శనాలు, ఇవి ఎంతో పుణ్యప్రదం అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి ఎంతో చక్కగా 1 డేలో చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మనం చూసేసి రిటర్న్ అయిపోవచ్చు. అయితే ఈ బడ్జెట్ అనేది చాలా సింపుల్గా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. 6000లో ఒక పర్సన్ కుంభమేళాకి వెళ్ళి రావచ్చు. అయితే ఒక పర్సన్కి ట్రైన్ టికెట్ అయితే 800 రూపీస్ ఉంటుంది. అలాగే అక్కడ ఉండటానికి ఒక రోజుకి ఒక రూమ్కి 2000 రూపాయల దాకా ఉంటుంది. అయితే ఇవే కాకుండా మీకు టెంట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇవే కాకుండా ఫ్రీ అకామిడేషన్స్ కూడా ఉంటాయి, సత్రాలు ఉంటాయి. ఏది ఏమైనా ఒక రోజుకి వెళ్ళొచ్చే వాళ్ళు కూడా అక్కడ అడ్జస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మనం ఏదైతే సంకల్పంతో వెళ్తున్నామో ఆ పని ముగించుకొని వచ్చే ప్రయత్నం చేయాలి. సౌకర్యాల కోసం చూసుకుంటే పని అస్సలు అవ్వదు. కాబట్టి ఆఖరి నిమిషంలో ఇప్పటిదాకా వెళ్ళలేని వాళ్ళు, వెళ్ళాలి అనుకునే వారికి కూడా రకరకాల టూర్ ప్యాకేజెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. For more videos like this, subscribe Big TV channel.